ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు వీడియో మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనమాట. అంటే దేని గురించి అంటే కనుక చాలా మంది అడుగుతున్నారు, 9th మంత్ ఎప్పటి నుంచి అడుగుతున్నారు స్కానింగ్కి ఎంత అయింది ఏంటి అనేది. ఏమైంది ఎవరు అడిగారు అని కామెంట్ చేశారు కానీ నేను చూడలేదు. అయితే ఇప్పుడు 9th మంత్కి చాలా అంటే 9th మంత్ చాలా ఇంపార్టెంట్ కదా. 9th మంత్లో అన్ని టెస్ట్లు 9th మంత్లో చేస్తారు. అయితే ఆ 9th మంత్కి ఎంత మనీ అయ్యింది అనేది ఒక వీడియో చేయాలనిపించింది. అందుకే అనమాట ఈ వీడియో. 9th మంత్ మొత్తం టెస్ట్లు, బ్లడ్ టెస్ట్లు, యూరిన్ టెస్ట్లు, స్కానింగ్ అన్నీ కలిపి మాకు ఎంత అయింది మెడికల్ పరంగా అనేది వీడియో అనమాట. కాబట్టి వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ హాస్పిటల్ ఫీజు నుండి స్టార్ట్ చేద్దాం. అంటే ఒకవేళ ఫీజు కట్టకపోతే మేము వెళ్ళే హాస్పిటల్లో రీజనబుల్ గానే తీసుకుంటారులేండి. 200 అనమాట హాస్పిటల్ ఫీజు. 15 days కి 200 అనమాట, పర్లేదు. వేరే వేరే హాస్పిటల్ అయితే 300, 300, 400, 500 ఛార్జ్ చేసేవి కూడా ఉన్నాయి. మళ్ళీ 10 days తీసుకుంటారు కొంతమంది, 1 week తీసుకునే వాళ్ళు ఉన్నారు. మేము వెళ్ళేది ఏంటంటే 15 days అనమాట. సో 200 అయితే ఓపీ ఛార్జెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి అదే హాస్పిటల్లో బ్లడ్ టెస్ట్లు చేశారు. బ్లడ్ టెస్ట్లు అంటే అన్ని, యూరిన్ టెస్ట్ నుండి మొత్తం HIV, థైరాయిడ్, షుగరు, తర్వాత బ్లడ్ ఎంత ఉంది ఏంటి అనేది అన్ని కౌంట్ చేశారనమాట. మొత్తం చాలా ఉన్నాయి. మొత్తానికి కలిపి 2000 తీసుకున్నారు. 2000 అనమాట. పర్లేదు అంటే మాకు అక్కడైతే రీజనబుల్ గానే అనిపించింది. థైరాయిడ్ కి కూడా కొంచెం బయట ఎక్కువే తీసుకుంటారు. మొత్తం అన్ని కలిపి 2000 అనమాట. బ్లడ్ లో యూరిన్ అంతా, యూరిన్ ఇన్ఫెక్షన్ మొత్తం అన్ని కలిపి తీసుకున్నారు 2000. సో 2200 అక్కడికి. 2200 అయింది. నెక్స్ట్ స్కానింగ్ వేరే దగ్గరికి రాశారనమాట. అక్కడ ఉండదు కాబట్టి వేరే దగ్గరికి రాశారు. గ్రోత్ స్కానింగ్ ఉంటుంది కదా 9th మంత్ లో, ఆ స్కానింగ్ కి 1100 తీసుకున్నారు అనమాట. అంటే అక్కడ ఏంటంటే బేబీ హార్ట్ బీట్ గానీ, వెయిట్ ఎంత ఉంది, బేబీ పొజిషన్ అన్ని ఇంకా దాంట్లో వస్తాయి కాబట్టి దానికి ఒక 1100 అయింది. మేము ఇంకా ఎక్కువ అవుతుంది అనుకున్నాం, 3000 ప్లస్ అని నేను ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే పర్లేదు, రీజనబుల్ గా 1100 అయితే అయింది అనమాట. అంటే 2200 1100 3300 అయింది అనమాట ఇక్కడికి. ఇవి ఓన్లీ టెస్ట్లకి అయినాయి అనమాట. టెస్ట్లకి మొత్తం 3300 అయింది. నెక్స్ట్ నాకైతే కనుక ఉమ్మనీరు తగ్గిందని మీకు ఆల్రెడీ వీడియో చేశాను కదా. అయితే ఉమ్మనీరు తగ్గింది కాబట్టి ఉమ్మనీరు పెరగడం కోసం పౌడరు, తర్వాత టాబ్లెట్స్ రాశారనమాట. సో ప్యాకెట్స్ అయితే చూపిస్తాం ఏమి ఇచ్చారు అనేది. సో ఇవన్నమాట ఉమ్మనీరు పెరగడానికి ఈ ప్యాకెట్స్ ఇచ్చారు. సో అంటే ఇవి నార్మల్ గా చూపిస్తున్నాం, ఇవి అందరూ తెలియదు. అంటే మాకు డాక్టర్ అయితే అవి ప్రిస్క్రైబ్ చేశారు కాబట్టి. ఇందులో ఏంటంటే ప్యాకెట్స్ ఉంటాయి, ఒక్కొక్క ప్యాకెట్ 60 రూపీస్ అనమాట. అలాంటి 20 ప్యాకెట్స్ ఇచ్చారనమాట. అంటే 1200 ఓన్లీ ప్యాకెట్స్ మాత్రమే 1200 ఉంటాయి. మనం ఫీవర్ వచ్చినప్పుడు అలాగే ORS తాగుతాం కదా, అట్లానే ఉంటాయి. ఒక ప్యాకెట్ పావుసేరు గ్లాసు నెలలో కలుపుకొని తాగమని చెప్పారు. అవి అనమాట. తర్వాత టాబ్లెట్స్ కూడా ఇచ్చారనమాట. ఇవి ఒక 300 అనమాట. అంటే 1200, 300, 1500 2 బాక్సులు ఇచ్చారు. అంటే 20 ఉంటాయి అన్ని రెండిట్లో. ఇందులో ఒక 10, అందులో ఒక 10. ఎంత ఇది? ఒక్కొక్క ప్యాకెట్ 60 రూపాయలు అనమాట. ఇది ఒక 600, ఇది ఒక 600. ఓకే, ఓన్లీ ప్యాకెట్ పరంగా ఇచ్చారా? తర్వాత టాబ్లెట్స్ కూడా ఇచ్చారనమాట 2. ఒక్కొక్కటి 150, 150, 300. అంటే 1500. ఓన్లీ ప్లస్ ఉమ్మనీరు పెరగడానికే ఓన్లీ 1500 అయింది. 1500 ప్లస్ 2300. 3300 4800. ఇంకా మళ్ళీ 1 month కి మన నార్మల్ టాబ్లెట్స్ ఉంటాయి కదా, జనరల్ మెడిసిన్, అదే ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్, ఐరన్ టాబ్లెట్స్, అవి ఒక 1000 రూపీస్ అనమాట. అంటే మంత్ 30 days కి 1000 రూపీస్ అయిందనమాట. అక్కడ లెక్కలు సరిగ్గా చేస్తున్నా లేదో మీరైతే కౌంట్ చేసుకోండి, మేము మామూలుగా చెప్తున్నాం కాబట్టి. ఫస్ట్ 4800 చెప్పాను, ఇది ఒక 1000, 5800. అలాగే నెక్స్ట్ ప్రోటీన్ బిస్కెట్స్ ఇచ్చారు. ప్రోటీన్ తక్కువ, సరే తీసుకురా. ప్రోటీన్ అంటే బేబీ గ్రోత్ ఇంకా ఉండాలి కాబట్టి ప్రోటీన్ ఫుడ్ అయితే తీసుకోమని చెప్పారు డాక్టర్. అయితే
మనకి ప్రోటీన్ సోర్సెస్ తెలిసిందే కదా, ఎక్కువ ఎగ్ వైట్స్ తినాలి. ఎగ్ వైట్స్ అయితే తను బాగానే తింటుంది. వాటితో పాటుగా డాక్టర్ అయితే ఇంకో బిస్కెట్స్ అయితే బాక్స్ తినమని చెప్పారనమాట. ఇందులో ఎన్ని ఉన్నాయి అంటే 55 ఉన్నాయి బిస్కెట్స్, ప్రోటీన్ బిస్కెట్ 500 అనమాట. అంటే ఒక 5 తీసేసిన ఒక బిస్కెట్ 10 రూపీస్ పడింది. ఇంతే ఉన్నాయి అవి కూడా మళ్ళీ చిన్న చిన్న బిస్కెట్లు. పాల్కోవాలంటారు కదా సేమ్ అలాగా ఇట్లా వచ్చినాయి. ఒక దాంట్లో 11 ఉన్నాయి అనమాట. సో టేస్ట్ అయితే బాగున్నాయి, తీయగా ఉన్నాయి, పాలకోవాలా ఉన్నాయి. కొంచెం స్మెల్ కూడా మంచిగా వస్తుంది. హార్లిక్స్ స్మెల్ వస్తుంది. థిక్నెస్ కూడా చూసారా ఎట్లా ఉందన్నమాట. సో ఇవి ఇచ్చారు ప్రోటీన్ అండి, ఇవి మొత్తం ప్రోటీన్ ఉంటాయంట. సో ఇవి ఎంత 500 అంటే 5800 ప్లస్ 500 6300 అయింది. అంటే మా ఖర్చు 6300 అనమాట 9th month కి. వాళ్ళు ఛార్జీలు కూడా వేసుకోండి. ఎలాగో మేము వెళ్ళింది కార్ లో, మామూలు నార్మల్ గా ఇంటి దగ్గర నుంచి బిస్కెట్లు చూస్తుంటే తినాలనిపిస్తుంది. అయితే 200 వేసుకుందాం చార్జెస్. ఒక 100 వెళ్ళాలి, 100 మామూలుగా ఆటోలో వెళ్ళినా 100 వేసుకున్నా సరే 200 వేసుకుంటే 7000 అనమాట 9th month కి. అంటే టెస్ట్లకి మెడిసిన్ కి 7000 అయింది. మళ్ళీ డెలివరీ వేరే, మళ్ళీ డెలివరీ లోపు మళ్ళీ ఒక 10 days కి రమ్మన్నారు కదా, అప్పుడు కూడా స్కానింగ్ చేస్తారు ఓమనీరు ఎంత ఉంది అని. నాకు తెలిసి అప్పుడు మళ్ళీ బ్లడ్ టెస్ట్లు చేయరేమో అనుకుంటున్నా. ఓన్లీ స్కానింగ్ చేస్తే స్కానింగ్ ఓమనీ చెక్ చేయడం అనేది ఉంటది అనమాట. ఓన్లీ 9th month కి 7000 అయింది. ఇంతకు ముందు కూడా చాలా ఖర్చులైనాయి అనమాట. కాకపోతే అవి మీకు వీడియో చేయలేదు. ఇలా చేస్తుంటే మాకు కూడా చక్కగా గుర్తుగా ఉండేది అనుకున్నాం. సో ట్రై చేస్తాం ఒకసారి గుర్తు చేసుకుని అసలు మొత్తం అంతటికి ఎంత అయింది ఖర్చు అనేది ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాం. 9th month కి అయితే మొత్తానికి 7000 అయితే అయింది అనమాట. డెలివరీకి ఎంత అయింది, అలాగే మళ్ళీ మెడిసిన్ కి ఎంత అయింది, ఇప్పుడు వరకు ఎంత అయింది అనేది చెప్తాం. అంటే జనరల్ గా గుర్తుండదు కదా, హాస్పిటల్కి వెళ్ళి వస్తాం, ఇంకా మన పనులు మనం చూసుకుంటాం కాబట్టి ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయలేదు. సో తను ఎవరు కామెంట్ పెట్టారు అంది కదా, సో అదనమాట మా ఖర్చు వచ్చేసి. నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా ఎంత అవుతుందని? అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. 7000 అవుతుంది అని చెప్పేసి నేను కూడా అదేంటి అంతేలే. నార్మల్ గా అయితే నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే స్కానింగ్ అయితే ఒక 1000 to 1500 అనుకున్నా. బ్లడ్ టెస్ట్లకు వచ్చేసి ఒక 500 తో అయిపోతుంది అనుకుని నేను హాస్పిటల్కి వెళ్ళంగానే కూడా బ్లడ్ టెస్ట్ అనగానే ఒక 500 days తీసి ఇచ్చాను అనమాట. తెర చూస్తే 2000 అన్నారు. అంటే ఉమ్మనీరు తగ్గిపోద్ది అని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఉమ్మనీరుకే మాక్సిమం 1500 అయిపోయింది అనమాట. నేను ఆల్రెడీ బిల్స్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను కదా, కన్ఫ్యూజ్ చేస్తావు. సో అదనమాట. బ్లడ్ టెస్ట్లకి అయితే అంత 500 లో అయిపోతుంది అనుకున్నాను. ఎందుకంటే అంతకు ముందు వెళ్ళినప్పుడు ఓన్లీ బ్లడ్ టెస్ట్లు చేసినప్పుడు 500 to 600 అయ్యేది. 800 లోపు అయింది అనమాట. అంటే ఈసారి టెస్ట్లు ఎక్కువ చేశారు, థైరాయిడ్ మొత్తం అన్ని చేయడం వల్ల ఎక్కువ అయింది. సో స్కానింగ్ దగ్గర అంత అయింది. నెక్స్ట్ వచ్చేసి మెడిసిన్ కూడా జనరల్ గా అయితే ప్రతి నెల 800 లోపే అయ్యేది, అంతే కదా. ఇప్పుడు ఉమ్మనీరు కలిపి ఉండబట్టి 2500 ఓన్లీ మెడిసిన్ కి అయింది. 2500 ప్రోటీన్ బిస్కెట్ కలిపి 3000 అనమాట. డైలీ 100 రూపీస్ టాబ్లెట్స్ వేసుకుంటున్నాను. 30 days కి 3000 అవుతుంది. సో అదనమాట. కాకపోతే ఏది తగ్గించలేము, ప్రెగ్నెన్సీ పైగా ఫస్ట్ డెలివరీ కాబట్టి వాళ్ళు చెప్పిన ప్రతిదీ తీసుకోవాల్సిందే, వాడాల్సిందే, భయం ఉంటది కదా. సో దానివల్ల అయితే మాకు ఎంత అయింది? 7000 అయింది. 7000 అయింది అనమాట. మాకైతే 7000 అయింది. మీకు 9th month లో ఎంత అయింది అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి. అసలు నిజంగా అందరికి ఇలాగే అవుతుందా లేకపోతే మాకే అయిందా అనేది, ఎక్కువ అయిందా మాకు తక్కువ అయిందా ఏంటి అనేది మీరు కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.